ఒక ముసలాయన ఎలుకకు నూడుల్స్ ఎందుకు పెడుతున్నాడో తెలుసా? ఒక ఖైదీ ఒక వింత విషయాన్ని గమనించాడు. తన ముందున్న ముసలి ఆయన ప్రతిసారి నూడుల్స్ తింటున్నప్పుడు ఒక నూడుల్ను మెల్లగా కింద పడేసేవాడు. జాక్ కిందకు చూసి అసలు విషయం కనిపెట్టాడు. ఆ ముసలాయన ఒక ఎలుకకు ఆహారం పెడుతున్నాడు. నిజానికి ఆ ముసలాయన జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు మరియు ఆ ఎలుక సహాయంతో జైలు నుండి తప్పించుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇది చూసిన జాక్కు ఒక ఆలోచన వచ్చింది. గార్డులు వేరే పనిలో ఉన్నప్పుడు అతను మెల్లగా ఒక స్పూన్ను వంచాడు. ఆ తర్వాత గార్డుతో, ఈ స్పూన్ వంగిపోయింది, నేను సరిగ్గా తినలేకపోతున్నాను అని చెప్పాడు. ఆ వంకతో జాక్ ఒకటికి బదులు 2 స్పూన్లను పొందగలిగాడు. ఒకదానిని తన దగ్గరే దాచుకున్నాడు. తన గదికి సెల్ వెళ్లిన తర్వాత లైట్ వేసి ఆ స్పూన్ను ఒక పదునైన కోత సాధనంగా మార్చాడు. దాంతో సొరంగం తవ్వడం ప్రారంభించాడు. కాని సరిగ్గా అప్పుడే ఒక గార్డ్ అటుగా వస్తున్నాడు. జాక్ అది గమనించలేదు. కాని అతని స్నేహితుడు వెంటనే సైగచేసి హెచ్చరించాడు. జాక్ వెంటనే మట్టిని ఒక పెట్టెలో తోసేసి ఆ పరికరాన్ని దాచిపెట్టి మంచం మీద పడుకున్నాడు. అదృష్టవశాత్తు గార్డు ఏమీ గమనించలేదు. మరుసటి రోజు తవ్వుతుండగా గోడ వెనుక ఒక మందపాటి లోహపు మెటల్ మెష్ అడ్డుగా ఉండటం గమనించాడు. దానిని కత్తిరించడానికి మరింత బలమైన వస్తువు అవసరమని గుర్తించి ఒక ఇనుప ముక్కను దొంగిలించి తన దగ్గర ఉంచుకున్నాడు. అయితే ఆ రోజు ఖైదీలందర్నీ తనిఖీ చేసిన తర్వాతే బయటకు పంపిస్తున్నారు. జాక్ మెటల్ డిటెక్టర్ గుండా వెళుతున్నప్పుడు అలారం మోగింది. ఏమాత్రం తడబడకుండా అతను ఒక నకిలీ ఇనుప ముక్కను గార్డుకిచ్చాడు. గార్డుకు అనుమానం వచ్చి అతన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశాడు. కాని అసలైన ఇనుప ముక్క జాక్ షూ లోపల దాగి ఉంది. చివరికి ఆ మెష్ కత్తిరించబడింది. దారి సుగమమయ్యింది. ఆ తరువాత జాక్ వార్తాపత్రికలు మరియు బట్టలను నీటిలో నానబెట్టి తనలాగే కనిపించే ఒక డమ్మీ బొమ్మను తయారుచేశాడు. దానికి శరీర రంగు పెయింట్ వేసి తన తల వెంట్రుకలను అతికించి నిజమైన మనిషిలా కనిపించేలా చేశాడు. ఆపై సొరంగం ద్వారా బయటకు జారిపోయాడు. కాని అసలైన కష్టం ఇంకా ముందుంది. ఉదయం గార్డు తనిఖీకి వచ్చినప్పుడు జాక్ స్నేహితుడు గార్డును మాటలతో మళ్లించడానికి ప్రయత్నించాడు. జాక్ జైలు పైకప్పు మీదుగా వెళుతుండగా లోపల ఉన్నది బొమ్మ అని తెలియక ఖైదీ నిద్రపోతున్నాడని గార్డునుకున్నాడు. అప్పుడు గార్డు చేతిలోని లాఠీ పెద్ద శబ్దంతో కిందపడింది. ఆ శబ్దానికి గార్డు ఉలికిపడ్డాడు. కాని అంత శబ్దం వచ్చినా ఖైదీ నిద్రలేవలేదు. గార్డు సెల్లోకి చేయి పెట్టి చూశాడు. కాని అప్పటికే జాక్ తిరిగి వచ్చేశాడు. మీరు ఈ పూర్తి కథను చూడాలనుకుంటే ఆ సినిమా పేరు ఎస్కేప్ ఫ్రమ్ అల్కట్రాజ్.